హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి, అదేవిధంగా జిల్లాకు 200 కొత్త పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల సాధారణంగా జరిగే స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లు మరియు జిల్లాకు 200 పింఛన్లు అనేవి వచ్చే నెల ఏప్రిల్లో విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పింఛన్లు విడుదలైన తర్వాత ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎవరికి పెన్షన్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు కొత్త పింఛన్లు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క లబ్ధిదారుడు ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మరియు పట్టణ ప్రాంతాల్లో 12,000 మించకూడదు అంటే సమాచారం అండి. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. అదేవిధంగా మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 7 ఎకరాలు రెండు కలిపి 10 ఎకరాలు ఉండొచ్చు అంటే సమాచారం. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. ఒకవేళ కనుక కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే వాళ్ళు కొత్త పింఛన్లకు అనర్హులు అంతే సమాచారం. అదేవిధంగా కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదు అంతే సమాచారం అండి. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు అంతే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిల్లాకు 200 కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. జిల్లాకు 200 కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్త తెలియజేయడం జరిగింది. పెన్షన్ల మంజూరీపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం. ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరీలో కలెక్టర్లకు విచారణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఒక సమావేశంలో అయితే ప్రస్తావన రావడం జరిగిందండి. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ 200 కొత్త పింఛన్లు ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు మరియు దివ్యాంగులకు ఈ 3 కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పెన్షన్లు లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 5,600 కొత్త పెన్షన్స్ అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు దివ్యాంగులకు మాత్రమే పెన్షన్స్ అనేవి అందుతాయండి. దివ్యాంగులకు 6,000 రూపాయలు, క్యాన్సర్ రోగులకు 10,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు. సో సదరం సర్టిఫికేట్ వైకల్యానికి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ చూపిస్తేనే మీకు ఈ పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ కలిసి ఎవరికి పెన్షన్లు మంజూరు చేయాలి, ఎవరిని పెన్షన్ నుంచి తొలగించాలి అనేటువంటి వెసులుబాటు ప్రభుత్వం అయితే కల్పించినట్లయితే సమాచారం అండి. ఈ విధంగా జిల్లాకు 200 కొత్త పెన్షన్స్ అనేవి త్వరలోనే మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. దరఖాస్తులను విడుదల కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పెన్షన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వివిధ కారణాల వల్ల మరణించి ఉంటారో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే సో వాళ్ళ భార్యలకు స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుందండి ప్రతి నెల అయితే. సో ఈ నెలలో కనుక మీరు అప్లై చేసుకున్నట్లయితే మార్చి నెలలో మీకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 1వ తేదీ యథావిధిగా ఈ స్పోర్ట్స్ కేటగిరీ కింద 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రికవరీ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి వెంటనే మీరు ఈ స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ నెల ఎండింగ్లో మీ యొక్క వెరిఫికేషన్ని పరిశీలిస్తారు. దరఖాస్తుని పరిశీలించిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే మీకు మార్చ్
మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి ఏప్రిల్ 1వ తేదీ యథావిధిగా సామాజిక భద్రతా పింఛన్లతో పాటు మీకు ఈ పెన్షన్స్ అనేవి కూడా మంజూరు చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. 50 ఏళ్ల పింఛన్లు ఏప్రిల్లో విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ వాళ్లకు 50 ఏళ్ల పెన్షన్స్ అనేవి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. సో ముందుగా వృద్ధాప్య పెన్షన్ విషయానికి గనక వచ్చినట్లయితే వృద్ధాప్య పెన్షన్ రావాలంటే దరఖాస్తుదారునికి పైన తెలిపిన అర్హతలతో పాటు 60 సంవత్సరాలు వయసు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఆధార్ కార్డులో ఉంటేనే వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ రావడం జరుగుతుంది. బీసీ ఎస్టీలకు మాత్రం 50 సంవత్సరాలు ఉంటే సరిపోతుందంటే సమాచారం. సో ఈ 2 క్యాస్ట్ వారికి 50 సంవత్సరాలు ఉంటే 50 ఏళ్ళ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒంటరి మహిళలకు 50 సంవత్సరాలు పూర్తి అయిన వెంటనే ఒకవేళ కనుక భర్త విడిచిపెట్టినట్లయితే సో వాళ్ళకి 50 ఏళ్ళ పెన్షన్స్ మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం. ఈ 50 ఏళ్ళ పెన్షన్ పొందాలంటే మండల తహసీల్దార్ వారు జారీ చేసినటువంటి మహిళా సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులు ఎవరైతే మగ్గం నేస్తూ ఉంటారో సో వారికి కూడా 50 సంవత్సరాలు నిండిన వెంటనే చేనేత కార్మికుల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. చేనేత శాఖ నుండి ధృవీకరణ పత్రం సమర్పించుకుంటే ఖచ్చితంగా 50 ఏళ్ళ పెన్షన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా గీత కార్మికులు 50 సంవత్సరాలు లేదా ఆపై వయసు గల కళ్ళు గీత కార్మికులకు 50 ఏళ్ళ పెన్షన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి గీత కార్మికులు జారీ చేసినటువంటి ధృవీకరణ పత్రం ఉంటే సరిపోతుందంటే సమాచారం. అదేవిధంగా మత్స్యకారులకు పెన్షన్ 50 సంవత్సరాలు లేదా ఆపైబడిన మత్స్యకారులకు 50 ఏళ్ళ పెన్షన్స్ ఇవ్వబడుతుంది అంటే సమాచారం. మత్స్యశాఖ నుండి ధృవీకరణ పత్రం సమర్పించుకుంటే ఖచ్చితంగా ఈ పెన్షన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా కళాకారుల పెన్షన్, డయాలసిస్ పెన్షన్, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి పెన్షన్, డప్పు కళాకారులకు పెన్షన్. సో ఈ విధంగా 50 ఏళ్ళ పెన్షన్స్ అంటే కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ వాళ్లకు పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, 50 ఏళ్ల పింఛన్లకు వచ్చే నెల ఏప్రిల్లో దరఖాస్తులు విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఒకవేళ కనుక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏప్రిల్ నెల పింఛన్లు ఏ తేదీలో పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు, అప్పీల్ చేసుకున్న వారికి ఏప్రిల్ నెలలో పెన్షన్స్ ఇస్తారా లేదా ఎవరా, కొత్త పెన్షన్స్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో అవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్ వర్క్ చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.